ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్లు తెలుస్తుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ఆర్థిక సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి ఒక్కొక్కటిగా తీరుస్తుంది. అంటే ఉచిత బస్ ప్రయాణం ఆగస్టు 15వ తేదీ నుండి ప్రారంభం చేస్తామని, అలాగే పింఛన్ కూడా జూలై 1వ తేదీన విజయవంతంగా పంపిణీ చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ రైతు భరోసా ఎలా ఇచ్చారో అలానే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎన్టీఆర్ రైతు భరోసా అని పేరు మార్చినట్లు అందరం విన్నాము. పేర్లు ఏమైనప్పటికీ రైతులకు అందాల్సిన సహాయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం కడుద బడ్జెట్ సమావేశాల తర్వాత ఎన్టీఆర్ రైతు భరోసా కింద రైతులకి 7,500 రూపాయల చొప్పున సాయం పొందడానికి మీరు ఈ క్రింద అర్హతలు కలిగి ఉండాలి. ఎన్టీఆర్ రైతు భరోసా అర్హతలు: మీ పాస్బుక్ మరియు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఆధార్ కార్డు, పాస్బుక్ని వెబ్సైట్లో నమోదు చేసి ఉంచండి. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొదట విడతలో భాగంగా ప్రతి రైతుకు 2,000 రూపాయలను విడుదల చేశారు. మొత్తం 6,000 రూపాయలను 3 విడతలుగా విడుదల చేయనున్నారు.